ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం చదువుదాం హల్లెలూయా. బైబిల్ గ్రంథంలోంచి లూకాసు వార్త 24వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయము మొదటి వచనం కానుంచి చదువుకుందాం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి, కాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీయో తోచకయుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలవబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపియుండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనిరి. చాలండి, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని వాక్యం మీద శ్రద్ధ నిలుపుదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ సమయమందు మీరు మాతో మాట్లాడండి. నీ స్వరమును మాకు వినిపించమని కోరుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నా తండ్రి. ఆటంకపరుస్తున్న ప్రతి విధమైన చీకటి శక్తులను మీరు బంధించమని, ఇంకా ఎవరైతే రావాల్సి ఉన్నారో వారందరినీ సకాలంలో మీరు నడిపించమని కోరుకుంటున్నాం. దేవానికి వందనాలు. ఈ స్థలమందు మీరు నిలబడి మాతో మాట్లాడమని, నీ స్వరమును మాకు వినిపించమని కోరుకు తండ్రి. నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తాం. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నా దేవుని ప్రియులారా, చదువుకున్న లేఖనం మనందరికీ చాలా సుపరిచితం. యేసు ప్రభు తాను చెప్పినట్టుగా, ఎప్పుడంటే ఆయనను సిలువ వేయబడక ముందు శిష్యులతో అంటారు, నేను చనిపోతాను, అదే విధముగా 3వ రోజు తిరిగి లెగుస్తాను అని శిష్యులు యేసుప్రభుతో ఈ సన్నివేశం మనందరూ తెలుసు. యేసుప్రభు శిష్యులందరిని పిలిచి ఈ మాట చెప్తాడు. అయితే యేసుప్రభువుని సిలువ వేశారు, ఆయనను సమాధిలో కూడా పెట్టారు. ఇక ఆదివారం తెల్లవారుచుండగా ఎవరు వచ్చారంట? కొంతమంది స్త్రీలు. ఎందుకు వచ్చారు? ప్రైజ్ ది లార్డ్. సుగంధ ద్రవ్యములు తీసుకొని ఆయన సమాధి కార్యక్రమం దగ్గరికి వచ్చి, ఈరోజు కూడా మనోళ్ళు చాలామంది ఈరోజు మనోళ్ళు కట్టించిన సమాధుల దగ్గరికి వెళ్ళి వాటన్నిటికీ శుభ్రంగా పెయింట్ వేసి, చెట్లు ఏమైనా మొలిచుంటే వాటన్నిటిని పీకేసి పెయింట్ వేసి ఒక క్యాండిల్ వెలిగించి 4 పూలు చల్లి అందరూ వస్తారు. అవునా? చాలామంది, కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు చేసినా చేయకపోయినా ఎక్కువ శాతం అందరూ ఏమంటారంటే, మనమేమో ఈస్టర్ అంటాం, కొంతమంది ఏమో సమాధుల పండగ అని అంటారు. ఈరోజు సమాధుల పండగ అంటారా అని అంటారు. సమాధుల పండగ ఎందుకు వచ్చిందంటే దీనికే వచ్చింది. పండగ దేనికి? సమాధికి ఎందుకు సున్నం కొడుతుంది, ఎందుకు పెయింట్ వేస్తుందంటే, మాకంటూ ఒక విశ్వాసం ఉంది. మా ప్రభు మా వారిని తిరిగి లేపుతాడన్న ఒక విశ్వాసము క్రైస్తవులకు ఉంది. కాబట్టి ఆ విశ్వాసం మీదే వాళ్ళు కొనసాగుతూ ఉంటారు. నా దేవుని ప్రియులారా, అయితే ఇక్కడున్న కొంతమంది స్త్రీలు ఏం చేశారంటే, యేసుప్రభు సమాధి దగ్గరికి వెళ్ళి ఆయనకి సుగంధ ద్రవ్యములతో ఆయన దేహమును శుభ్రం చేద్దామని వచ్చేసరికి వారికి దూరం నుంచే కనపడింది. ఏంటిదంటే, సమాధికి ఉన్న రాయి పక్కకి జరిగి ఉంది. ఎవరు తీశారు ఈ రాయిని? సాధారణంగా ఆ రాయిని కదిలించాలంటే
ఒకరు లేక ఇద్దరితో అయ్యే పరిస్థితి కాదు. దగ్గరగా 20 నుంచి 30 మంది దాకుంటేనే ఆ రాయి కదిలిద్ది. ఒక్కడికి మాత్రం అస్సలకి కదలదు. ఈ రోమా ప్రభుత్వం ఏం చేసిందంటే సమాధికి రాయి పెట్టారు, అంతేకాకుండా దానికి ఏం చేశారు, సంఖ్యలు వేసి దాన్ని సీజ్ చేశారు. ఇక దాన్ని ఎవ్వరు తీయటానికి వీల్లేదు. ఒకవేళ ఎవరన్నా తీసారా వాటికి కూడా మరణ శిక్షే అని ఆజ్ఞ కూడా వేశారు. ఆ రాయి కదిలియటమే కష్టం. షార్ప్ తగ్గించి, రాయి కదిలియటమే కష్టం. ఆ రాయితో పాటు దానికి ఉన్న సంఖ్యలు కానీ దానికి వేసిన సీల్ అనేది తీయాలంటే అది చాలా కష్టతరమైనది. అయితే వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ రాయిని ఎవరు తొలగించారు, ఇంత పెద్ద రాయి ఎవరు తీశారు అని విస్మయం పొంది సమాధి దగ్గరికి వచ్చారంట. సమాధి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఇద్దరు దేవదూతలు ఏమంటున్నారు ఒకసారి చదువుతామా? మీరెందుకు, చదవండి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు ఏమనుకున్నారంటే చెప్పిన మాట మర్చిపోయి ఉన్నారు. ఏమన్నాడు యేసు ప్రభు? 3వ రోజు నేను లెగుస్తానని అనేక మార్లు చెప్పిన వీళ్ళు ఏం చేశారు, ఆ మాటని మర్చిపోయారు. అందరిలాగా మనం కూడా వెళ్ళి యేసు ప్రభు సమాధిని శుభ్రం చేద్దాము అని అనుకున్నారు. కానీ వచ్చి చూసేసరికి రాయి తొలగించబడి ఉంది. ప్రకాశమైన వెలుగుతో దేవదూతలు ఏమంటున్నారంట, మీరెందుకు సజీవుడైన వాడిని మృతులలో వెతుకుతున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని చెప్పేసరికి ఇక వెంటనే ఆ మాట గుర్తుకొచ్చింది. నిజమే కదా, ప్రభువు చెప్పినట్టుగా తాను చేశాడు. మీకంటే ముందుగా నేను గలిలయకి వెళ్తానని ప్రభువు చెప్పాడు, వాళ్ళకంటే ముందుగా ఆయన వెళ్ళాడు. అయితే నా దేవుని ప్రియులరా, యేసు ప్రభు యొక్క పునరుద్ధానం అనేది ఆయనకు ఒక్కడే కదండి. యేసు ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచారో, యేసు ప్రభునందు ఎవరైతే నమ్మిక ఉంచారో వాళ్ళందరికీ ఒక బలమైన పునాది లాంటిదంట అది. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు యొక్క పునరుద్ధానము క్రైస్తవుడికి ఒక నిరీక్షణ లాంటిదంట. ఏంటిది? నిరీక్షణ. యేసు ప్రభు కనుక లెగకుండా ఉంటే, చనిపోయి అంతే సమాధిలో కనుక ఉంటే, ఆయన కూడా మనలాంటి మనుష్యుడే అని మనం అనుకునేవాళ్ళం. అక్కడోళ్ళు కూడా మరీ నిశ్చయముగా అనుకునేవాళ్ళు. ఎందుకు? అందరూ చనిపోయారు, ఏ సమాధి తెరిచి ఉండలేదు. ప్రైజ్ ది లార్డ్. అందరూ చనిపోయారు, రాజులు చనిపోయారు, అధికారులు చనిపోయారు, ఈ లోకంలో ప్రఖ్యాతిగాంచిన వాళ్ళందరూ చనిపోయారు. ఇప్పుడే కాదు, అప్పుడు కూడా. కానీ వాళ్ళ సమాధులు ఏ సమాధి తెరిచి ఉండలేదు. తెరిచి ఉన్న సమాధి ఒకటే, యేసు ప్రభువుది ఒక్కడితే. ఇక అన్ని సమాధులు మూసివేయబడ్డాయి. ఎందుకంటే వాళ్ళు మనుషులు కాబట్టి లెగవలేకపోయారు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు మనుషులు కాబట్టి లెగవలేకపోయారు. కానీ చనిపోయినాడు ఎవరో? దేవుడు అనబడుతున్న నజరేయుడైన యేసు. రోమా ప్రభుత్వం అనుకుంది మనం సంఖ్యలు వేద్దాం, బండ బిగిద్దాం, దానికి సంఖ్యలు వేసి సీలేద్దాం, కాకుండా సైనికులను కూడా పెడదాం. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని? సెక్యూరిటీ. ఆ సమాధి తీయటానికి ఎవరైనా వచ్చాడనుకో, వీళ్ళు వాళ్ళతో యుద్ధం చేయాలి. ఎవరు ఆ దగ్గరికి రాకూడదని ప్రధాన యాజకులు శాస్త్రులు ఏం చేశారు, పిలాతు దగ్గరికి పోయి, ప్రభు రాజా, ఆయన బ్రతుకున్నప్పుడు చెప్పాడు ఏమని, నేను తిరిగి లేగుస్తానని. ఒకవేళ ఆయన లేచినా లేకపోయినా వాళ్ళు శిష్యులు కనుక తీసుకొని పోయారనుకో,
వాళ్ళ శిష్యులు కనుక ఆ దేహాన్ని తీసుకొని పోయారనుకో, మొదటి వంచన కంటే కడపటి వంచన మరి ఎక్కువైంది కాబట్టి దానికి రాయిబెట్టి సంఖ్యలేసి సీలేసి, అంతేకాకుండా సైనికులను కూడా పెడదాం. ఎవరు ఆ సమాధి దగ్గరికి రాకుండా 3 రోజులైతే చాలు, ఇక మనకి దిగులు లేదు. 3 రోజులు కానీ గడిచిపోయింది అనుకో, ఇక మాకు దిగులు లేదు. ఆయన లేచినా ఆయన మాట అబద్ధం అయిపోయింది. ఆయన ఏం చెప్పాడు? చనిపోయి 3వ రోజు లెగుస్తానని ప్రభు చెప్పాడు. 3 రోజుల దాకా సెక్యూరిటీని పెడదాం. ఇక ఆయన 3వ రోజు లేచినా, 4వ రోజు లేచినా, 7వ రోజు లేచినా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ 3 రోజులు మాత్రం మాకు కొంత సెక్యూరిటీ కాపుదల అనేది కావాలి అని అడిగినప్పుడు వారి మాట కాదనకుండా సేమ్ అంతే చేశారు. సీలేశారు, బండ బిగించారు, సెక్యూరిటీ సైన్యాన్ని కూడా పెట్టారు. ఇక వాళ్ళు ఏమనుకున్నారు? సమాధిలో పెట్టారు, శనివారం మొత్తం ప్రశాంతంగానే ఉంది. ఒక రోజు గడిచిపోయింది. ప్రైజ్ లార్డ్. ఒక రోజు గడిచిపోయింది. ఇంకొక రోజు కనుక ఓపిక పడితే ఇక మనకి ఇబ్బంది ఉండదు, ఈ సమాధుల్లో ఉండే సమస్య కూడా ఉండదు కాబట్టి ఒక్కరోజు ఓపిక పడదామని కాపలాగాస్తూ ఉన్నారంట. కాపలా నిద్ర కూడా పోలా. కానీ వాళ్ళు ఏం చెప్పారు? ఒక చోట నిద్రపోయామని అబద్ధం చెప్పమన్నారు. అయితే నిద్ర వస్తుంది తమాయించుకుంటున్నారు. నైట్ మొత్తం చూశారు. 12 అయింది. ఆదివారంలోకి అడుగు పెట్టారు. ప్రైజ్ ది లార్డ్. ఆదివారంలోకి అడుగు పెట్టిన తర్వాత వాళ్ళ కళ్ళ ముందు ప్రకాశమానమైన వెలుగు ఒకటి ఉదయించేసరికి సంఖ్యలు కాదు, బండ కాదు, మొత్తం ఇటు అటు వెళ్ళిపోయి వీళ్ళు చచ్చిన వారి వల్లే పడిపోయారంట. చచ్చిన వాని వల్లే. వాళ్ళు అనుకున్నారు లోపల ఉన్నవాడు మనుషుడే కదా, వాడి వల్ల ఇది అయిద్దా, ఆ లోపల ఉన్న ఆ రబ్బుని వల్ల ఇది అయిద్దా, ఆ బోధకుని వల్ల ఇది అయిద్దా, ఎందుకు ఈ రాయి కదిలించాలంటే 20 నుంచి 30 మంది మనుషులు అవసరం. అంతేకాకుండా దీనికి మనం సంఖ్యలు వేసి సీలు కూడా వేసాం కాబట్టి ఒక్కడి వల్ల ఇది అయ్యేది కాదని ప్రశాంతంగా ఉన్నారు. ప్రైజ్లో ఒక్కడి వల్ల అయ్యేది కాదని ప్రశాంతంగా ఉన్నారు. సిలువ మీద మరణించిన నాకే మానవుడిగా ఉన్నాడు ఆయన. ప్రైజ్ లార్డ్. సిలువ మీద మరణించిన నాకే. ఎప్పుడైతే ఆదివారం ప్రారంభమైందో మహిమ అధికమైన మహిమతో ఆయన ఉన్నాడు. ఇక అవసరంలా, ఇక ఆయన తలుపు తీసుకోవాలని అవసరంలా, ఆయన సహాయం చేయమని అవసరంలా. ఎందుకంటే తండ్రి చెప్పిన పని నెరవేర్చాడు, సంపూర్తి చేశాడు. ఇక చేయాల్సింది దేవదూతలే కదులుతారు. ఆయన కూర్చోటి ఆలస్యం. రాయి తొలగించింది ఎవరు? దేవదూతలు. ఇక రారాజు ఇక సమాధిలో ఉన్నప్పుడు ఇక సైన్యం, పరలోక సైన్యం మొత్తం ఇప్పుడు ఆయన ఏం చెబుతాడా, మనం ఏం చేయాలా? దేవదూతలందరూ సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏం చెబుతాడు? సమాధిలోంచి లేచాడు, ఇప్పుడు ఏం చెబుతాడని సిద్ధంగా ఉన్నారు. 2 దేవదూతలను చూడంగానే భూకంపమే కదిలిందంట. ప్రైజ్ లార్డ్. భూకంపమే వచ్చిందంట. సంఖ్యల్లో బంధకాలన్నీ విడిపోయినాయి. మానవుడిగా పుట్టినవాడు మళ్ళీ సృష్టికర్త ఆ మహిమను మళ్ళీ పొందుకున్నాడు. మన కోసం ఏమయ్యాడంట? ఆయన మహిమను వదిలిపెట్టి వచ్చాడంట. ప్రైజ్ లార్డ్. మహిమ ఉంది కానీ మన కోసం, మన రక్షణ కోసం, మానవాళి రక్షణ కోసం మహిమను విడిచిపెట్టి మానవుడిగా, రిత్యునిగా భూమి మీదకి వచ్చాడు. తండ్రి చిత్తము సంపూర్ణంగా నెరవేర్చిన వాడు నజరేయుడైన యేసు ఒక్కడే. తండ్రి చెప్పిన ప్రతి ఒక్క మాట కరెక్ట్గా నెరవేర్చిన వాడు యేసు ప్రభు ఒక్కడే. అందుకే ఆయన అన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు. ప్రైజ్ లార్డ్.
ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నా అని యేసు ప్రభు గురించి చెప్పాడు. అయితే నా దేవుని ప్రియులరా, ఈరోజు యావత్తు క్రైస్తవులు ఈస్టర్ పండగను చేసుకుంటారు. ఎందుకు? యేసు ప్రభు తిరిగి లేచాడు. యేసు ప్రభు మృత్యుంజయుడై మరణపు ముళ్ళును విరిచి తిరిగి లేచాడు అని అందరం పండగ చేసుకుంటున్నాం. చాలా సంతోషం. ఎందుకంటే ఆయన మన కోసం పుట్టాడు, మరణించాడు, తిరిగి లేచాడు. నా దేవుని ప్రియులరా, యేసు ప్రభు కనుక చనిపోయి అంతే ఉంటే క్రైస్తవులకి నిరీక్షణ అనేది ఉండేది కాదు. నిరీక్షణకు ఆధారం అనేది ఉండేది కాదు. లేచాడు కాబట్టి నిరీక్షణ కలిగి ఉన్నాం. చాలామంది చూడండి, కొంతమంది అన్ని జనాంగంలో కొంతమంది వాళ్ళ భూస్థాపన కార్యక్రమాలు ఎలా చేస్తారు? రకరకాలుగా. ఎక్కువ శాతం వాళ్ళందరినీ కాల్చడమే చేస్తారు. అవునా? ఎక్కువ శాతం మనిషిని కాల్చి ఇక ఆ బూడిద తీసుకెళ్ళి వాడికి ఆడ కలుపుకుంటారు, వాళ్ళ ఇష్టం. కానీ వాళ్ళు చేసేది ఏంది? కాల్చడం. కానీ క్రైస్తవుడు చేసేది ఏంది? ఏం చేస్తాడు? శుభ్రంగా స్నానం చేయించి బాడీకి, ఎవరికి? మనిషికి కాదు, చచ్చిపోయిన వ్యక్తికి శుభ్రంగా స్నానం చేయించి కొత్త బట్టలు వేసి అత్తరు కొట్టి పౌడర్ పూసి చక్కగా బాక్సులో పెట్టి చుట్టూరు పూలు పెడతారు. చుట్టూరే కాదు, పైన కూడా పూలు పెడతారు మనోళ్ళు. ఎందుకురా ఈ చనిపోయినందుకు మీరు ఎంత ఆర్భాటం చేసుకుంటున్నారు? చనిపోయేటికి ఎందుకు ఎంత ఆర్భాటం అంటే మన నిరీక్షణ ఏంటిది? తిరిగి లేస్తాడు. కారణం, మా ప్రభు తిరిగి లేచాడు కాబట్టి మా వాళ్ళు కూడా ప్రభునందు ఎవరైతే నిద్రిస్తారో ఆ వ్యక్తి కూడా తిరిగి లెగుస్తాడని ఒక నిరీక్షణ అనేది. కానీ యేసు ప్రభు పునరుద్ధానం అనేది జరగకుంటే ఈ నిరీక్షణకు ఆధారం అనేది ఉండేది కాదు. ఇక మనం కూడా అందరిలాగా చెప్పుకునేవాళ్ళం. ఆనాడు ఇశ్రాయేల్ దేశంలో యేసు ప్రభు అని ఒక వ్యక్తి ఉండేవాడు, అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, చనిపోయిన వారిని లేపాడు, కుష్ఠరోగులను స్వస్థపరిచాడు అని చెప్పుకునేవాళ్ళు. అంతే. పాత నిబంధనలో ప్రవక్తలు ఉన్నారు కదా, చనిపోయిన వాళ్ళు లేపారు కదా, రోగాలతో ఉన్నవారు స్వస్థపరిచారు కదా. ఇక ఆ విధంగా యేసు ప్రభుని కూడా ఒక ప్రవర్త కిందే అనుకుని వెళ్ళిపోయేవాళ్ళం. కాదు, ప్రవక్తలందరూ చనిపోయారు, తిరిగి లెగవల. కానీ యేసు ప్రభు మాత్రం తిరిగి లేచాడు కాబట్టి దేవుడు అనటానికి యోగ్యుడు. ఆయన దేవుడు అనటానికి యోగ్యుడు యేసు ప్రభు. అందుకే ఈ పునరుద్ధానపు ఆదివారాన ప్రతి క్రైస్తవుడు పండుగ చేసుకుంటుంది. దేనికంటే మా ప్రభు తిరిగి లేచాడు, మేము కూడా తిరిగి లెగుస్తాం. ఆ నిరీక్షణ అనేది మాకున్నది. నిరీక్షణ లేని ఇతరుల వల్ల మేము దుఃఖించం. ఎక్కడన్నాడు ఈ మాట? దశలోని పత్రికలు అంటాడు కదా, చదవండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని. ఏంటిదంట? యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పట్టుకొని వచ్చును. మనము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకునే నిమిత్తము నిద్రించుతున్న వారి గురించి మీకు తెలియజేయకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుంటాడు. ఇది నిరీక్షణ. ఏ నిరీక్షణ? ఆయన తిరిగి లేచాడు, రేపు మమ్మల్ని కూడా తిరిగి లేపుతాడు. ఈరోజు నీ సువార్త కూడా నిరీక్షణ ఎందుకు తెలుసా? ఇదే యేసు ప్రభు యొక్క పునరుద్ధానం. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం. శాలేమన్నా చాలాసార్లు సువార్తల్లో ఒక మాట చెప్తా ఉంటాడు. యేసు ప్రభు చనిపోయాడు అని చెబుతున్నావు. ఓకే, దానికి నువ్వు యాడ్ చేయాల్సిన మాట ఏం తెలుసా?
ఆ మాటకు నువ్వు యాడ్ చేయాల్సింది ఏం తెలుసా? ఆయన చనిపోయాడు, పునరుద్ధానుడై తిరిగి లేచాడు. చనిపోయాడని ఒక్క మాట నువ్వు ఆపమాకు. నీ సువార్తలో కూడా యేసుప్రభు చనిపోయాడు, మన కోసం చనిపోయాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం రక్తం కారేంతగా శిలువలో ప్రాణం పెట్టాడు, కొరడా దెబ్బలు తిన్నాడు. ఓకే, అయితే ముగింపు ఆయన తిరిగి లేచాడు అన్నది కూడా నువ్వు చెప్పాలి. ఎందుకంటే అనేక మంది తిరిగి లెగవలా, నీ ప్రభువే తిరిగి లేచాడు. ఈరోజు నా దేవుని ప్రియులారా, పునరుద్ధాన ఆదివారం మనం అందరం వచ్చిన్నాం. ఈరోజు నీ నిరీక్షణకి నా నిరీక్షణకి ఆధారము యేసయ్య పునరుద్ధానం. ప్రైజ్ లార్డ్. ఆయన పునరుద్ధానమే మన రక్షణ తీసుకొని, బాప్తిసం తీసుకొని ప్రభు కొరకు పరిశుద్ధంగా బ్రతుకుతున్నాము అన్న ఒక నిరీక్షణ ఏంటిది? ఇప్పుడు చాలామంది దైవజనుల్ని హతసాక్షులుగా చేస్తున్నారండి. చేయట్లేదా? నా వైపు చూడండి. చాలామంది దైవజనుల్ని హతసాక్షులుగా చేస్తున్నారు. దేనికి? దేవుడి గురించి చెప్తున్నందుకు, ఏసే దేవుడని చెప్తున్నందుకు. సరే, చంపుతామని మనోళ్ళు ఏమైనా భయపడ్డారా? క్రైస్తవుడు ఎక్కడైనా భయపడ్డా? భయపడదు. క్రైస్తవుడు ఏం చేస్తాడు? ఎదురు తిరుగుతాడు. దేనికంటావు? మరలా లెగుస్తామని నిరీక్షణ ఉంది. వాడు చంపి ముక్కలు చేసిన, ఊరికి ఒక మొక్క వేసిన భయం అనేది మాకు లేదు. ఎందుకు? అన్నిటిని జతపరుస్తాడు. మహిమ శరీరాన్ని ఇచ్చి లేపుతాడు. నువ్వు చంపినా మాకు దిగులు లేదు. ఎందుకంటే మరణ భయం అనేది మాకు ఎందుకు? ఆయన మరణపు ముళ్ళును విరిచినవాడు. ఇక మరణ భయం అనేది మాకు లేదు అని ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క విశ్వాసి మరణానికి ఎందుకు ఎదురు తిరుగుతున్నాడంటే, మా ప్రభు తిరిగి లేచాడు, మేము కూడా తిరిగి లేగుస్తాం. చచ్చిన వారిని చాలామంది లేపాడు. మేము ఆయన యందు విశ్వాసం ఉంచాం, ఆయన సేవ చేసాం, ఆయన కొరకు బ్రతకడానికి తీర్మానించుకున్నాం. కాబట్టి ఆయన మరి నిశ్చయముగా మమ్మల్ని లేపుతాడు. నువ్వు ఎన్ని చేసినా, ఏది చేసినా, ఏమండి, సేవకులను ఒక్కొక్కరిని చంపుతున్నారని సేవ ఆగిపోయిందా? పరిచర్య ఆగిపోయిందా? ప్రభుత్వాలు కానీ, రాజకీయ నాయకులు కానీ క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలని చూశారు. అనుకున్నవాడే లేకుండా పోయాడు. కానీ క్రైస్తవ్యం మాత్రం బహుబలముగా విస్తరిస్తుంది క్రైస్తవ్యం. కారణం నిరీక్షణ. ఏ నిరీక్షణ? పునరుద్ధానం యొక్క నిరీక్షణ అనేది మాకుంది. ఈరోజు ప్రతి క్రైస్తవుడు మరణానికి ఎదురు తిరుగుతున్నాడంటే కారణం, మా ప్రభు మమ్మల్ని లేపుతాడు, మా దేవుడు మమ్మల్ని లేపుతాడు అన్న నిరీక్షణ కలిగి బ్రతుకుతున్నారు. నా దేవుని ప్రియులారా, ఈరోజు మనందరికీ ఒక నిరీక్షణ అనేది ఉంది. అది ఎవరికంటే, ప్రభువుని ఎవరైతే నమ్ముతారో, యేసు ప్రభుని ఎవరైతే నమ్ముతారో వారందరికీ నిరీక్షణ ఉంది. యేసు ప్రభుని నమ్మని వారికి నిరీక్షణ అనేది లేదు. మరణాలు 2 రకాలు. ప్రైజ్ లార్డ్. మరణాలు 2 రకాలు. క్రైస్తవుడికి ఒక మరణమే, యేసు ప్రభుని నమ్మని వారికి 2 మరణాలంట. అదేంటిది? క్రైస్తవుడికి ఏమో ఒక మరణమే అంట. ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకొని ఉంటారో వారికి 2 మరణాలు. ఒకటేమో భౌతికమైన మరణం, రెండోది ఆత్మను కూడా నశింపజేసే మరణం. క్రైస్తవుడు ఇది మరణం కాదంట. క్రైస్తవుడికి ఏముంది లేఖనం? ప్రభునందు నిద్రిస్తున్నారు. ప్రభునందు నిద్రించిన వారు ధన్యులని మనోళ్ళు సమాధుల మీద రాస్తారు. మనకి ఎదురయ్యే మరణము అది మరణం కాదు, నిద్ర లాంటిదా. ప్రైజ్ లార్డ్.
మనకెదురయ్యే మరణం కాదు, అది నిద్ర లాంటిది. కానీ ఆ నిద్ర నుంచి లేపేవాడు ఎవరు? యేసు ప్రభు ఒక్కడే. ఇక ఎవరు లేపినా లేవరు. నువ్వు వాళ్ళ ముందు తప్పెట్లో ఆయించినా, ఆ చేను టబాకాయలు పేల్చినా, ఆ బాడీ కింద పేల్చిన వాళ్ళు భయపడి లేవడు. ఎందుకంటే చనిపోయాడు కాబట్టి. కానీ లేపాల్సిన వాడు లేపితే, చేయాల్సిన వాడు కార్యం చేస్తే నేలకు పోయి నుంచుంటాడు. ఇక మళ్ళీ జీవాన్ని పొందుకొని నిలబడతాడు. ఎవరు పిలిస్తే? మనం పిలిస్తేనా? ప్రభు నీకు ఆ కృపనిచ్చాడు అనుకో, నీ ద్వారా కూడా చచ్చిపోయిన లేపుతాడు ఆయన. ప్రైజ్ లార్డ్. దేవునికి ఆ కృపనిస్తే ప్రార్థన చేసుకోండి. ప్రభు నా ద్వారా కూడా స్వస్థతలు చేయ్యా, చచ్చిన వారు లేపేటట్టు చేయ్యా అని ప్రార్థన చేసుకోండి. దేవుడి చిత్తం అయితే నీకు ఆ వరం, ఆ కృపనిస్తాడు, అనేక మందిని స్వస్థపరచవచ్చు. అయితే నా దేవుని ప్రియులారా, క్రైస్తవుడికి కలిగిన నిరీక్షణ పునరుద్ధానం ద్వారానే కలిగింది. పునరుద్ధానం అనేది లేకపోతే మనకి నిరీక్షణ అనేది లేదంట. నిరీక్షణకు మనకు ఆధారం అనేది లేదు. ఈరోజు నువ్వు నిరీక్షణ కలిగి నెమ్మదిగా ప్రశాంతంగా దేవుని సేవలో ఉన్నావంటే కేవలం ఆయన నీకు ఇచ్చిన నిరీక్షణ. ఏ నిరీక్షణ అంటే, నేను తిరిగి లేచాను, నా మీద మరణానికి జయము లేదు. పాపం చేసిన ప్రతి ఒక్కరిని మరణం ఏలింది. ప్రైజ్ లార్డ్. పాపం చేసిన ప్రతి ఒక్క మానవుని మరణం ఏలుతూ ఉంది. దాని మీద ఎవరికి జయాన్ని రాలా. కానీ యేసు ప్రభులు ఎటువంటి పాపం లేదు కాబట్టి ఆయన మీద మరణానికి అధికారం అనేది. ఒకని ద్వారా మరణం వచ్చింది. ఎవరి ద్వారా? ఆదాము ద్వారా మరణం వచ్చింది. ఇంకొకని ద్వారా జీవం అనేది, పునరుద్ధానం అనేది. ఇంకొకని ద్వారా పునరుద్ధానం ఎవరి ద్వారా వచ్చింది? ఎవరి ద్వారా అండి? ఆదాము ద్వారానేమో మరణం అనేది వచ్చింది. యేసు ప్రభు ద్వారా పునరుద్ధానం అనేది కలిగింది. ఈరోజు నువ్వు దేనికి భయపడవసరలా. ఎన్ని పరిస్థితులు ఎదురైనా, మరణమే ఎదురైనా, నువ్వు మాత్రం గుండెల మీద చేతులు వేసుకొని ప్రశాంతంగా నిద్రపోవచ్చు. మరణ భయం అనేది తొలగించారు. మరణం పౌలు ఏమన్నాడు? చావు అయితే నాకు లాభం అంట. ఏ లాభం? ఏమొచ్చింది? పౌలన్నా, నిన్ను చంపితే లాభం ఏమొచ్చింది అని మనం అడిగాం అనుకో. ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడిగిన అనుకో, ఇప్పుడు నిన్ను చంపితే నాకు లాభం వచ్చిందేమో మీరు అంటారా? అక్క నిన్ను చంపుతాను, నీకేమైనా లాభం వచ్చిందా అంటే, లాభం రాదులే కానయ్యా, మా ఆయన అనాథ అవుతాడు, పిల్లలు అనాథులు అవుతారు, మొదలుకి ఇప్పటి నుంచి ఆలోచనలు పెరిగిపోతున్నాయి, పరిస్థితులు ఎట్లా ఉంటాయి, రాకడవుతుంది అంటున్నారు, నా పిల్లలు ఎత్తబడతారా, నా కుటుంబం ఎత్తబడిద్దా అన్న భయంతో ఉన్నప్పుడు నువ్వేందన్నా మమ్మల్ని చంపుతా ఉంటావు, లేకపోతే నువ్వు చనిపోతే నీకు ఏం లాభం వచ్చిందని అంటావు అంటే, పౌలు ఏమంటాడు తెలుసా? పౌలు, అరే మీరు కనుక నన్ను చంపారనుకో, నిత్యము నా ప్రభువు సన్నిధిలో నేనుంటా. ఈ పాపిష్టి మనుషుల్ని చూసి, ఈ పాపం లోకంలో నేను ఉండలేకపోతున్నా. ఎప్పుడు ఆయన చూడాలి, ఆయన రాకడ కోసం ఎదురు చూడాలి, ఆయన ఎదుర్కోవాలని నా కన్నులు ఎప్పుడు ఆయన వైపు చూస్తున్నాయి. నన్ను చంపుతావా? నన్ను చంపుకున్నావు అనుకో, మరణాన్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తా. ఎందుకు? నా ప్రభువుని చూస్తా, నా ప్రభువుతో కలిసి ఉంటా, పరిశుద్ధులతో కలిసి ఉంటా. అందుకే మరణం నాకు లాభం, నష్టం కాదంట. క్రైస్తవుడికి మరణం నష్టం కాదు. క్రీస్తు లేని వ్యక్తికే మరణం నష్టం. ప్రైజ్ లార్డ్. యేసు ప్రభుని కలిగిన వ్యక్తికి మరణం నష్టం కాదు. యేసు ప్రభుని ఎవరైతే కలకొని ఉంటారో వారికే మరణం నష్టం. ఆ మరణం వారిని నేరకి తీసుకుపోయింది, అది నరకానికి తీసుకుపోయింది. నువ్వు ఎన్ని పాటలు పాడినా,
ఎంత వాక్యం విన్నా, ఎంత పరిచర్య చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ప్రైజ్ ది లార్డ్, ఎన్ని దాన ధర్మాలు చేసినా క్రీస్తుని గనక నిజరక్షకుడికి నువ్వు అంగీకరించుకొని ఉంటే, మారు మనసు పొంది నీ పాప జీవితాన్ని విడిచిపెట్టకుండా ఉంటే నీకు నష్టమే. మరణం నీకు నష్టమే. లేదన్నా ఆ మరణం నాకు కూడా లాభంగా మారాలి అంటే యేసు ప్రభుని నిజరక్షకుడికి నువ్వు అంగీకరించాలి. నీ పాప జీవితాన్ని నువ్వు విడిచిపెట్టాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, దేవుని కోసం నువ్వు కష్టపడాలి. అప్పుడు ఆ మరణం నీకు లాభాన్ని తెచ్చిదంట, నీకు భయం ఉండదంట. అందుకే నా దేవుని ప్రియులారా, ఈ పునరుద్ధాన దినమందు ఒక్క మాట నువ్వు మనసులో పెట్టుకో. క్రీస్తు పునరుద్ధానం మాకు నిరీక్షణను కలుగు చేసింది. యేసయ్య యొక్క పునరుద్ధానం మాకు నిరీక్షణకి ఆధారం లేనప్పుడు ఆయన పునరుద్ధానం మాకు నిరీక్షణను కలిగించిందంట, మాకు ఆధారంగా నిలబడింది ఆయన పునరుద్ధానం. నా దేవుని ప్రియులరా, అయితే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా మీకు మొదటి మరణం కావాలా, లేకపోతే 2 మరణాలు కావాలా? ఏంది 2 సార్లు చంపుతారు మమ్మల్ని? ఒక్కసారే చచ్చిపోతాం అనుకుంటున్నాం, మరి పరలోకంలో ఆ పైకి పోయిన తర్వాత కూడా చంపుతారా? దీనికంటే అదే డేంజర్. ప్రైజ్లో దీనికంటే తమ్ముడా, ఎక్కడైనా నువ్వు రక్షణ లేకుండా ఇక్కడ దేవుని మందిరంలో కూర్చున్నట్లయితే, ఈరోజు పండగని దేవుని మందిరానికి వచ్చావు, మంచిదే. పండగని దేవుని సన్నిధికి వచ్చావు, అయితే ఆయన ఎందుకు మరణించాడు అనేది నువ్వు గుర్తించాలి. యేసు ప్రభు ఎందుకు మరణించాడు అనేది నువ్వు గుర్తించాలి. ఎందుకు లేచాడు అనేది నువ్వు గుర్తించాలి. శిష్యులంట ఆయన పునరుద్ధానం గురించి సాక్షులుగా నిలబడ్డారంట. ఈరోజు సూటి ఒక మాట నేను అడుగుతున్నా, క్రీస్తుని ఎరిగి ఉన్నావు, క్రీస్తుని తెలుసుకొని ఉన్నావు, ఆయన పునరుద్ధానం గురించి తెలియజేస్తున్నావా? యేసయ్య యొక్క శిలువ మరణ పునరుద్ధానాల గురించి నువ్వు తెలియజేస్తున్నావా? శిష్యులంట ఆ పునరుద్ధానానికి సాక్షులుగా నిలబడ్డారంట. మరణం ఆయన బంధించుట ఏంటిది అసాధ్యము అని ఇలాగ చాటి చెప్పుతా ఆయన పునరుద్ధానం గురించి, ప్రభు గురించి చెప్తున్నారు. ఈరోజు నిజరక్షకుడిగా నువ్వు యేసు ప్రభువుని అంగీకరించావు, ఆయన పునరుద్ధానం గురించి నువ్వు చాటి చెప్తున్నావా? యేసయ్య ఎందుకు వచ్చాడు, ఎందుకు ప్రాణం పెట్టాడు, ఎందుకు తిరిగి లేచాడు అని ఏ కాడికి వింటున్నావు వెళ్తున్నావు కాదు, విన్నాదాన్ని నువ్వు నలుగురికి చాటి చెప్పాలంట. క్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి నువ్వు నలుగురికి చాటి చెప్పాలి, ఆయన సాక్షిగా నువ్వు నిలబడాలి. శిష్యులు ఎలాగైతే ఆయన పునరుద్ధానికి సాక్షులుగా నిలబడ్డారో, నువ్వు కూడా యేసు యొక్క పునరుద్ధానానికి నువ్వు సాక్షిగా నిలబడాలి. అందరిలాగా మనం ఉండకూడదు, అందరిలాగా భక్తి కాదు, చేసే భక్తి నాణ్యమైన భక్తి చేయాలి, చేసే భక్తి రోషం కలిగి భక్తి చేయాలి. నామకార్థ క్రైస్తవులాగా ఎవ్వరు భక్తి చేయమాకండి. నామకార్థ క్రైస్తవులాగా రోషం కలిగి సేవ చేయండి. బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతకండి. లోకంలో కాలేసి దేవుళ్ళో కాలేసి 2 పడవల మీద కాలు వేయమాకండి, ప్రమాదంలో పడతావు. యేసు ప్రభువుని నమ్ముకున్నావా, మారు మనసు పొందావా, బాప్తిసం పొందావా, రోషం కలిగి బ్రతుకు. ఆయన పునరుద్ధానాన్ని గురించి నువ్వు ప్రకటించు. యేసు ప్రభు యొక్క శిలువ త్యాగాన్ని గురించి తెలియజేయి. ఎన్నాళ్ళు ఇకదేనా నీ పరిస్థితి? ఇంకే కాడికి వాక్యం వినాలి, వెళ్ళిపోవాలి, ఏదైనా పని ఉంటే చేయాలి అంతేనా? కాదు, ప్రభు కోసం ఇంకా చేయాలి. చేసేది చాలా కొద్దిగా. అపవాదిగాడు మనల్ని కొంత భ్రమలో పెడుతున్నాడు. అపవాదిగాడు చేసావుగా చాలే,
ఈ సంవత్సరం ఒక ఆత్మను రక్షించు, గొప్పోడివే. ఈ సంవత్సరం ఒక ఆత్మను రక్షించు, ఓకే. మందిరంలో పరిచర్య చేస్తున్నావు, ఓకే చాలు, ఇంకేం కావాలి నీకు, ఇంకేం కావాలి అన్న భ్రమలో మనల్ని ఉంచుతున్నాడు సాతానుగాడు. ఇలాంటి భ్రమల్లో మనం పెడుతున్నాడు. కాదు, కొంచెం చేసి తృప్తి పొందమాకండి. ప్రభు కోసం విస్తారంగా చేయండి. రాత్రి అనగా పగలనగా ప్రభు కోసం చేయండి. అప్పుడు ఆ సిలువ యొక్క పునరుద్ధానానికి నువ్వు కూడా సాక్షిగా మారుతావు. యేసు యొక్క పునరుద్ధానానికి నువ్వు కూడా సాక్షిగా నిలబడతావు. యేసు ప్రభు అడుగుతాడు, నా పునరుద్ధానం గురించి ఎవరైనా సాక్ష్యం చెప్పిన వాళ్ళు ఉండారా అని మిమ్మల్ని అడిగినప్పుడు మీరేం చెప్పాలి? చాలా కష్టమైంది ప్రభు, చర్చికి రావటమే మాకు కష్టం. దీనికి చర్చికి రావటమే కష్టం. చర్చికి వచ్చి వాక్యం విని అది నలుగురికి చెప్పాలా? ఇది మా వల్ల అయ్యేది కాదా? ఆ దేవుని ప్రియులారా, చదువుకున్నావుగా, దేవుడు చదువునిచ్చాడు కదా. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి చెప్పింది ఎవరండి? విద్య కలిగిన పామరులా, విద్య లేని పామరులా? మరి వాళ్ళు ఎలా చెప్పారు? ఎలా చెప్పారండి? దేవునికి చదువునిచ్చాడు. విద్య లేని పామరులని దేవుడు వాడుకున్నప్పుడు విద్య కలిగి నిన్ను వాడుకోడా? విద్య కలిగి నిన్ను వాడుకోడా? వాడుకుంటాడు. నువ్వేం చేయాలి? అందుబాటులో రావాలి దేవుడికి అందుబాటులోకి వస్తే, ఆయన ఆత్మ అనేది నీ మీదకి వస్తే నువ్వు కూడా పేతురులాగా నిలబడతావు. ప్రైజ్ లార్డ్. పేతురులాగా నిలబడతావు. ఒక్క ప్రసంగానికి 3,000 మందిని రక్షించాడు. మరొక ప్రసంగానికి 5,000 మందిని రక్షించాడు. నువ్వు ఆత్మతో నింపబడితే ఒక్క వ్యక్తిని కూడా కదిలించలేవా? అంటే కదిలిస్తావు. కానీ నువ్వు చేయాల్సింది ప్రభువుకి అందుబాటులో రావాలి. ప్రభు యొక్క సహవాసానికి అందుబాటులో రావాలి. నేను శాలేమన్న చాలాసార్లు గమనించాను. దైవజనులను శాలేమన్న అన్నను గమనించాను. పబ్లిక్లో ఉన్న కొంతమంది దైవజనులని గమనించాను. ఒక విధంగా సేవ అభివృద్ధి అయినప్పుడు ఏంటంటే, ఏ కాడికి దైవజనుడి దృష్టి ఎలా ఉంటుందంటే, సంఘము, విశ్వాసులు, పరిచర్య యొక్క అభివృద్ధి మీదే దైవజనుడి దృష్టి పెడతారు. కానీ అన్నం చూసినప్పుడు పొద్దున్నే 3 గంటలు లేగుస్తాడు. 3 గంటలు లేచి 8-9 దాకా దేవుని సన్నిధిలో, నేను కళ్ళారా చూశాను కాబట్టి చెప్తున్నా. కళ్ళారా ఎప్పటికి కూడా ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఆయన ప్రేయర్ గార్డెన్కి రాకుండా ఉండడు. ఎవరండి? శాలేమన్న. ఎంత సేవ చేశాడు? కొన్ని వేల మందిని ఒక ఆదివారం రోజు కూర్చోబెడుతున్నాడు. అవన్నీ పట్టించుకోడు. నా ప్రభుతోనే నేను సేవ చేయాలి, నా ప్రభుతోనే నేను పరిచర్య చేయాలి. ఒకరోజు మొన్న ఈ వారంలో రీసెంట్గా పవన్ పాస్టర్ గారితో నేను బయటికి వెళ్ళాను. పొద్దున్నే మందిరంలో ప్రేయర్ చేసుకోవడానికి వచ్చి, అక్కడ ఉన్నప్పుడు పవన్ కూడా ప్రేయర్ చేసుకొని వచ్చాడు. బయటికి వెళ్దాం రా రాజా అని అడిగేటికి బయటికి వెళ్ళి టీ తాగుతా కూర్చున్నప్పుడు ఈ సమయం ఎందుకు వ్యర్థం పోవాలని పవను, పాస్టర్ గారు అంటే అన్న ఇంత పరిచర్య చేయటానికి కారణం ఏమై ఉండిద్ది అని అడిగినప్పుడు ఒక్క మాట చెప్పి, రాజా ఏమీ లేదు, ఒక ప్రియుడు ఒక ప్రేయస్ కోసం ఎలాగైతే వెంటబడతాడో ఆ విధంగా ఆయన వెంటబడ్డాడు. ఇప్పుడు ఈ లోకంలో ఒక 2 వ్యక్తులు ప్రేమించుకున్నాడండి ప్రగాఢంగా. ప్రేమించుకున్నప్పుడు అమ్మాయి పలానా కాలేజ్ చదువుతుంది, ప్రైజ్ లార్డ్, పలానా కాలేజ్ చదువుతుంది. 4:30 కాలేజ్ అయిపోయింది. 4:30 కాలేజ్ అయిపోయింది. ఈడేం చేస్తాడు? ఏంటిది? 3:00కో 4:00కో వెళతాడు. ఎందుకండి? ప్రేమించాడు కాబట్టి నేను ఆమెను చూడాలి, ప్రతిరోజు ఆమెను చూడాలని ఒక ప్రియుడు ప్రేయస్ కోసం వెంటబడినట్టుగా
ప్రియుడు ప్రేయస్ కోసం వెంటబడినట్టుగా ఈయన అన్న ప్రతిరోజు నేను నా ప్రియుని చూడాలి, నేను నా ప్రియుని చూడాలి, నా కోసం వస్తాడు ఆయన, నా కోసం వస్తాడని పొద్దున్నే 3ంటికి లేచేవాడు. 3ంటికి లేచి బ్రష్ చేసి స్నానం చేసి తివాచి లాంటిది ఒకటి, చిన్న దుప్పటి లాంటిది ఒకటి తీసుకొని బైబిల్ సంకలో పెట్టుకొని వెళ్ళిపోయాడు. ఎన్నింటికి? 4 ఆ టైం కల్లా చెరువు కట్టు మీదకి వెళ్ళేవాడు. చెరువు కట్టు మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకొని 6-7 దాకా ప్రార్థన చేసుకొని మళ్ళీ కొంతసేపు బైబిల్ చదువుకొని మళ్ళీ ప్రార్థనలో కనిపెట్టేవాడు. ఇంటికి వచ్చేవాడు. పగలేమైనా కూటం ఉందా, ఆ కూటం చూసుకున్నాడు అంట. అది ఆ రోజు కూటం లేదా, మళ్ళీ కొద్దిసేపు ఉండి పరిచర్య కావాల్సిన ఏదో చూసుకొని మళ్ళీ ఒక ముద్ద అన్నం తిని మళ్ళీ చింతతో పని ఒక తోట ఉంటే దాంట్లో పోయేవాడు. ఇక అప్పుడు పోతే ఎప్పుడు వస్తాడో కూడా మాకు తెలియదు. అంటే ఇంత ఉజ్జీవానికి, ఇంత పరిచర్య యొక్క అభివృద్ధికి కారణం దైవజనుడు దేవుడితో కలిగిన సహవాసం. ప్రియుడు ఎలాగైతే ప్రేయస్ కోసం వెంటబడతాడో ఈయన ఆ విధంగా వెంటబడ్డాడు. ఇప్పుడు కూడా ఆయన వదిలిపెట్టడు, దేవుని సన్నిధిలో కూర్చుంటాడు. మీరు చూడండి, అంటే మీకు కొంతమంది రావడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే కొంతమంది చూసిన వాళ్ళు ఉన్నారు. మేము కొంతమంది అంటే అక్కడ నుంచి ఆయన లైవ్లో చూసిన వాళ్ళం ఉన్నాం. ఎప్పటికి కూడా ప్రేయర్ గార్డెన్కి రాకుండా ఏ ఒక్కరోజు ఏదైనా పరిచయ నిమిత్తం ఏదైనా ఊరు వెళ్తేనే కానీ, లేకపోతే ప్రతిరోజు ప్రేయర్ గార్డెన్లోనే ఆయన సమయం గడిపాడు. కారణం దేవుడితో సహవాసం చేయడం ద్వారా నీ కుటుంబం దీవించబడింది, నీ పరిచర్య దీవించబడింది. రేపు దేవుని ఎదుట నిన్ను నిలబెట్టినప్పుడు నీకు కూడా బహుమానం అనేది. నా దేవుని ప్రియులారా, ఒక మాట చెప్తున్నా, ఈరోజు క్రీస్తు పునరుద్ధానం ద్వారా మనకి నిరీక్షణ అనేది కలిగింది. రెండవది, ఆ పునరుద్ధానానికి నువ్వు సాక్షిగా నిలబడాలి. క్రీస్తు పునరుద్ధానానికి నువ్వు సాక్షిగా నిలబడాలి. యేసు మరణించాడు, తిరిగి లేచాడు, మళ్ళీ రాబోతున్నాడు. దాని గురించి నువ్వు ప్రకటన చేయి. క్రీస్తు సాక్షిగా నువ్వు మారు. ఈరోజు మన అందరికీ ఒక నిరీక్షణ అనేది కలిగింది. ఎవరికి కలిగింది నిరీక్షణ? ఎవరికి కలిగింది? ఇంతాకే చెప్పా. ఈ ఒక్క మాట చెప్పితే నేను ముగింపు ప్రార్థన చేస్తాను. నిరీక్షణ ఎవరికి? పెద్దగా చెప్పాలి. క్రీస్తుని అంగీకరించిన వారికి నిరీక్షణ, రక్షణ లేని వారికి నిరీక్షణ ఉందా లేదా? లేదు. దాంట్లో డౌటే లేదు. యేసు ప్రభునందు కనుక నువ్వు రక్షణ పొందుంటే నీకు నిరీక్షణ ఉంది. రక్షణ లేకుండా కనుక నువ్వు ఉంటే నీకు నిరీక్షణ లేదు, నీకు రక్షణ లేదు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత పరిచర్య చేసినా, దేవుని కోసం నువ్వు ఎంత ఇచ్చినా అది లెక్కలోకి రాదు. లెక్కలోకి రావాలి అంటే నువ్వేం చేయాలి? రక్షణ పొందుకొని ఉండాలి. కనుక నా దేవుని ప్రియులారా, ఒక్క మాట నువ్వు మనసులో పెట్టుకో. శిలువ పునరుద్ధానం ద్వారా మనకి నిరీక్షణ కలిగింది. రెండోది, శిష్యులు ఆయన పునరుద్ధానాన్ని గురించి సాక్షులుగా నిలబడ్డారు. నువ్వు కూడా ఆ శిలువ యొక్క పునరుద్ధానాన్ని గురించి సాక్షిగా నిలబడితే ప్రభు యొక్క పని నువ్వు చేయాలి. 4 ఆత్మలు రక్షించాలంటే ఆయన పునరుద్ధానాన్ని గురించి చాటి చెప్పాలి. కనుక నా దేవుని ప్రియులారి, ఒక్క మాట నువ్వు మనసులో పెట్టుకో. చివరిగా ఒక్క మాట తెలియజేస్తానా? ఏమిటంటే, నిరీక్షణ రక్షణ పొందిన వారికే, పరలోకం రక్షణ పొందిన వారికే. పరిచర్య చేసిన వాడికి లేదు, దేవుడి కొరకు ఇచ్చిన వాడికి లేదు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థన దేవుని సన్నిధికి పోదు. నేను కాదు చెప్పింది, లేఖనమే చెప్పింది. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 59
రక్షింపనేరక ఎండినట్లు రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరక ఎండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. చాలండి. ఏమంటున్నాడు? రక్షింపనేరుకున్నట్లు కొరచగాలేదంట, విననేరుకున్నట్లు చెవులు మందం కూడా కాలేదంట. ఎందుకు మరి? ఎందుకు మన ప్రార్థనకి జవాబు రావట్లేదు? ఎందుకు ప్రభు మనకు సహాయం చేయట్లేదు? మనం అడుగుతున్నప్పుడు దేవుడు మనకి ఎందుకు ఇవ్వటం లేదు అంటే లేఖనం చెప్పింది, మన పాపములు మన దోషాలు దేవునికి అడ్డుగా వచ్చినాయి. అందుకే నీ ప్రార్థన దేవుని సన్నిధికి పోవట్లా. నీ పాపములు కనుక నువ్వు కడుక్కున్నావో, నీ పాపములు కనుక నువ్వు కడుక్కుంటే నీ ప్రార్థన దేవుని సన్నిధికి పోయింది. అందుకే పాపములు కడుక్కో, మారు మనసు పొందు, దీవించబడతావు, అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలబడతావు. యేసు ప్రభు రెండో రాకల్లో కూడా ఎత్తబడతావు. రక్షణ లేకుండా ఉంటే విడవబడతావు. ఇక్కడ శ్రమలకే తట్టుకోలేకపోతున్నావు, ఇక్కడ అనారోగ్య పరిస్థితులకే తట్టుకోలేకపోతున్నావు. రేపు యుగ యుగాలు నరకంలో ఉండాలి. అగ్ని ఆరదు, పురుగు చావు. కోట్ల సంవత్సరాలు యాతన పడాల్సిందేనంట. కోట్ల సంవత్సరాలు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక సంవత్సరం కాదు, కోట్ల సంవత్సరాలు యాతన పడాల్సిందే. నరకంలో నువ్వు యాతన పడాల్సిందే. రక్షణ పొందుకుంటే ఆ బాధ ఏమి ఉండదు, ఆ బాధ నీకు ఏది ఉండదు. ప్రశాంతంగా ప్రభువుతో గడపవచ్చు, ఆయన సేవ చేసుకోవచ్చు, ఆయన కార్యాలు ప్రతిరోజు చూడవచ్చు, అద్భుతాలు చూడవచ్చు. కనుక నా ప్రియులారా, ఈ పునరుద్ధానం దినం కూడా మీ అందరికీ ఒక ప్రేమపూర్వకం ఒక మాట తెలియచేస్తున్నా. ఇకనైనా మీరు మారు మనసు పొందండి, ఇకనైనా రక్షణ పొందండి. పిచ్చి బట్టి చెప్పటంలా దాని విలువేందో తెలిసింది కాబట్టి చెప్తున్నా. రక్షణ పొందితే అడగబోతావో లేఖను చెప్పింది కాబట్టి చెబుతున్నాం. రక్షణ పొందితే ఎలాంటి జీవితం ఉండిద్దో చెబుతున్నాం. మాకేమన్నా పిచ్చి బట్టి చెప్పాలి కాబట్టి ప్రతిరోజు ఏమండి, ఒకరోజు హెచ్చరిస్తే అది వేరు, రెండోసారి హెచ్చరించారనుకో అది వేరు, పదే హెచ్చరించారనుకో, అరే పలానా అన్నేందో దీని గురించి పదే హెచ్చరిస్తున్నాడు రా, ఇది కొద్ది డేంజర్ లాగా ఉందిరా, దీని గురించి మనం ఆలోచించాలిరా అని ఆలోచిస్తారు. అవునా? ఒక్కసారి చెప్పాడు కదా, ఏముందిలే అను. కానీ దేవుడు నాకు అవకాశం ఇచ్చినప్పుడల్లా ఆయన శిలువ గురించి, ఆయన పునరుద్ధానాన్ని గురించి చెప్తున్నా. నా దేవుని ప్రియులారా, మీరు ఎక్కడైనా మీ పాప జీవితాన్ని విడిచిపెట్టండి. ఎన్నాళ్ళు అలాగ ఉంటారు మీరు? మీకు ఆ పాపలోకమే ఎలా ఉందంటే, మీకు ఒంటి నిండా ఒక వారం 10 రోజులు స్నానం చేయకుండా బ్రష్ చేయకుండా మనిషి ఎలా ఉంటాడో, రక్షణ లేని పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? అలాగే ఉంటుంది అంట. బయటికి మనం సెంటు కొట్టుకున్నా, ప్రైజ్లో బయటికి సెంటు కొట్టుకున్నా, మేకప్ వేసుకున్నా, నలుగురిని ఆకర్షించేట్టు కనపడినా, నీ దగ్గర నుంచి పరిమళ సువాసన అనేది వెదజల్లదు. నీ దగ్గర నుంచి ఏ సువాసన వెదజల్లిద్ది? ఏ సువాసన? చెప్తున్నా, నువ్వు రక్షణ పొందితే నీ దగ్గర నుంచి పరిమళ సువాసన వెదజల్లిద్ది. రక్షణ పొందు. నేడే సమయం. ఇంకా నువ్వు ఆలస్యం చేసావా? ఇకనైనా నువ్వు ఆలస్యం చేసావా? నీ విషయంలో నేను ఉత్తరవాదిని కాను. ప్రభువు ఈ మాటలు వింటానే ఉన్నాడు, ఈ సన్నివేశాన్ని చూస్తానే ఉన్నాడు. రక్షణ లేని తమ్ముడా, చెల్లి, ఇకనైనా నువ్వు రక్షణ పొందు. నువ్వు దీవించబడతావు, నీ బిడ్డలు దీవించబడతారు, నీ కుటుంబం దీవించబడిద్ది, నువ్వు కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు.
ఆయన ఎందుకు మరణించాడనేది గుర్తెరుగు, ఎందుకు లేచాడనేది, ఎందుకు రాబోతున్నాడనేది కూడా గుర్తుపెట్టుకో. ఈ మాటలు కనుక ఎవరైతే మనసులో పెట్టుకుంటారో వారు నిజంగా దీవించబడతారు, వారు అనేక మంది ఆశీర్వాదకరంగా నిలబడతారు. అట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ఎక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి ప్రభు రక్షణ అనుగ్రహించును గాక. ఆయన పునరుద్ధానం గురించి మనందరం సాక్ష్యం చెప్పేటట్టు ప్రభు కృప చూపును గాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. తమ్ముడా, ఆలోచించు. ఒకవేళ నువ్వు రక్షణ పొందుకొని ఉంటే పాప జీవితాన్ని హృదయపూర్వకంగా విడిచిపెట్టేస్తే క్రీస్తు కోసం బ్రతుకు, క్రీస్తు కోసం బ్రతుకు. స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు. నీ పునరుద్ధానం ద్వారా మా అందరికి నిరీక్షణను కలుగు చేశావు. నీ పునరుద్ధానం ద్వారా నా తండ్రి మరణం యొక్క భయాన్ని మా నుంచి తొలగించావు. తండ్రి నీకు వందనాలు. నిన్ను నమ్మకముందు ఎక్కడ మాకు మరణం వచ్చిద్దా, మేము ఎక్కడ చనిపోతామా అని మరణ భయంతో బ్రతుకుతున్నామయ్యా. బ్రతికేము కూడా, చావు మమ్మల్ని వెంటాడుతుంది. మేము చనిపోతే నరకానికే వెళతాం. మరణ భయము మమ్మల్ని ప్రతిరోజు వెంటాడింది. నిన్ను గుర్తెరగినప్పుడు, ఇప్పుడు నిన్ను గుర్తెరిగాం. ఇప్పుడు నిన్ను గుర్తెరిగాం. మరణ భయం అనేది మాకు లేదు. మరణ భయం అనేది మాకు లేదు. మరణము ఆయన బంధించుట అసాధ్యము. ఎందుకంటే ఆయన పాపం లేని దేవుడు. ఆ దేవుని నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి అది నిన్ను కూడా ఏమి చేయదు. ఎందుకంటే నీ దేవుడు, నా దేవుడు మరణపు ముళ్ళును విరిచినవాడు, మృత్యుంజయుడు, ఏ పాపం లేని పరిశుద్ధుడైన. ఇక్కడైనా పాప జీవితాన్ని విడిచిపెట్టు, క్రీస్తు కోసం బ్రతుకు. క్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి చాటి చెప్పు. క్రీస్తు శిలువ సాక్షిగా నువ్వు బ్రతకాలి. భక్తుడు అన్నాడుగా, అయ్యో సువార్త ప్రకటించిన ఎడల నాకు శ్రమ. క్రీస్తు సువార్త ప్రకటించకపోతే భక్తుడికి శ్రమ అంత. ఎందుకు? దేవుడు నా మీద ఇచ్చిన భారం, ఆయన పని నేను సంపూర్తి చేయాలి. అలా అయితే మనం అందరం కూడా శ్రమల్లోనే ఉన్నాం. ఏ శ్రమ? సువార్త ప్రకటించకపోతే నీకు శ్రమ. సువార్త ప్రకటించిన ఎడల నాకు శ్రమ కలుగును అన్నాడు కదా. శ్రమలో సువార్త ప్రకటించావు అనుకో, ధన్యుడు అవుతావు. తండ్రి నీకు ఈ పునరుద్ధాన దినాన తండ్రి నిన్ను స్మరించుకున్న కృపనిచ్చినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరణము నిన్ను బంధించలేకపోయింది. రాజ్యాలు, అధికారులు, సైనికులు నిన్ను బంధించలేకపోయారు. మరణ భూములను విరిచిన వాడివి తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కృపతో నింపి ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఏ నిరీక్షణ? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడు, యేసు ప్రభునందు నిరీక్షణ కలిగిన వాడు, ఆ నిరీక్షణ వారిని సిగ్గుపరచదంట. ఈ నిరీక్షణ వారిని సిగ్గుపరచదు. తండ్రి నీకు వందనాలు. ప్రార్థన చేయ ఒక్క నిమిషం. ఆయన త్వరలో రానయ్యి ఉన్నాడు.
ఆయన త్వరలో రానయ్యి ఉన్నాడు. ఆయన ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధమేనా? ప్రభుని ఎదుర్కొనేది ఎవరు? ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వాడు ప్రభుని ఎదుర్కొంటాడు. సమాధి మీద ప్రభునందు నిద్రించిన వాడు ధన్యులు అని పేరు పెట్టుకొని ఆ వ్యక్తి రక్షణ లేకుండా ఉంటే అతను లెగవడు, ఎదుర్కోడు. రక్షణ లేకుండా సమాధుల మీద ప్రభునందు నిద్రించిన వారు ధన్యులు అని నువ్వు ఎన్ని టైటిల్స్ పెట్టుకున్నా అది వ్యర్థమే, అది వ్యర్థమే. మరి ఏది రక్షణ పొందినప్పుడు అప్పుడు ఆయన ఎదుర్కొంటావు, అప్పుడు ధన్యుడివి. పునరుద్ధానంతో నీ పునరుద్ధానం యొక్క బలముతో మమ్మల్ని నింపండి, పునరుద్ధానం యొక్క శక్తితో మమ్మల్ని నింపమని, నీ కాపుదల భద్రత మాకు అనుగ్రహించండి. సిలువకు సాక్షులుగా మేము మారాలి, నీ పునరుద్ధానానికి మేము సాక్షులుగా మారాలి. ఇకనైనా నీ పని చేయడానికి కృప చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.